ఇండస్ట్రియల్ కారిడార్ పై తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని బోరాజ్ మండలం హత్తిఘాట్ గూడ రాంపూర్ కోటమ్మ గిమ్మ రైతులు కోరారు. ఇదే విషయమై ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షిషాను కలిసి విన్నవించారు. వ్యవసాయమే తమ జీవనాధారమని, ఒకవేళ ఇండస్ట్రియల్ కారిడార్ కు తమ భూములు తీసుకుంటే ఎకరానికి 50 లక్షల పరిహారం, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్, అలాగే ఫంక్షన్ సౌకర్యం కల్పిస్తేనే భూములు ఇస్తామన్నారు. వీలైతే తమ భూములను మినహాయించాలని కోరారు. తమ డిమాండ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే తమ భూములు ఇచ్చేందుకు ఒప్పుకుంటామన్నారు. దగ్గర పోతాం మనం ఇండస్ట్రియల్ కారిడార్ గురించి కలెక్టర్ని కలవడానికి రావడం జరిగింది. మాకు ఒకటే నష్టపరిహారం 50 లక్షల నుండి 60 లక్షలు ఎకరానికి ఇవ్వాలి, మరియు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. మరి ఎందుకంటే మాకు జీవనాధారం భూమి, ఆ భూమి మా తాతల నుంచి వచ్చిన భూమి, ఆ భూమి కోల్పోయిన తర్వాత మాకు ఇప్పుడు మేము మా తాతల నుంచి తీసుకున్నాం. ఇప్పుడు మా తాతలు తండ్రులు అయిన తర్వాత ఇప్పుడు మా కొడుకులకు మేము ఇవ్వాలి. మరి మా కొడుకులు ఎటు కాకుండా అయిపోతారు. ఇప్పుడు ఒక భూమి ఉంటేనే జీవనాధారంగా ఉంటుంది. మేము ఒక 3 పంటలు వేసుకోగలుగుతాము. మేము దాంతో బతుకుతున్నాము. ఇప్పుడు ఒకటేసారి ఇండస్ట్రియల్ పార్క్ వల్ల ఇప్పుడు మా అందరి కోల్పోయిన తర్వాత అప్పుడు నాకు ఆధారం ఏముంది? అందుకే మేము అంటున్నాం కలెక్టర్ని, పిల్లల భవిష్యత్తు ఏముంది? కలెక్టర్ని అదే కోరుతున్నాము. మాకు 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. ప్రతి ఇంటికి కారిడార్లో ఉద్యోగం లేక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. ఎందుకంటే మేము లాస్ట్ టైం మేము చూసాము, మా బెల్లూరి మరియు చాందా ఆ ఏరియా వాళ్ళని మేము చూసాము. వాళ్ళు ఏం చేశారంటే సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మేము సిమెంట్ ఫ్యాక్టరీని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము, మేము ఉద్యోగాలు ఇస్తున్నాము అన్నారు. ఇప్పుడు దాన్ని స్క్రాప్ కింద మార్చేశారు. అది అందుకే మేము డైనామాలు ఉన్నాము. ప్రతి భూమి కోల్పోయిన ప్రతి రైతుకు 50 నుంచి 60 లక్షలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మేము ఒక 5 గ్రామాల నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఇండస్ట్రియల్ కారిడార్ పార్క్ నుండి మా భూములని మినహాయించి మాకు న్యాయం చేయాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. మాకు కొన్ని షరతులు ఉంటాయి, వాటిని కూడా మీరు నెరవేర్చాలి. ఒకటి వచ్చేసి ప్రభుత్వం మా నుండి ఎంత భూమిని అయితే స్వీకరిస్తుందో అంత భూమి మాకు కల్పించాలి. లేదు అటువంటిది లేదు అనుకుంటే మాకు ఎకరానికి 50 నుంచి 60 లక్షల పరిహారాన్ని అందించాలి. రెండోది వచ్చేసి ప్రతి కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం శాశ్వతంగా కల్పించాలి. మూడోది వచ్చేసి రైతు భూమిని కోల్పోతున్నటువంటి రైతన్నకు 2 డబల్ బెడ్రూమ్ ఇల్లు కల్పించాలి. మూడోది వచ్చేసి మా దగ్గర వ్యవసాయ కూలీలు ఉంటారు సార్, వాళ్ళకు రోజు పని కల్పించాలి. వీటన్నిటిని లిఖితపూర్వకంగా రాసిచ్చిన తర్వాతనే ప్రాజెక్టుని ముందుకు